మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. బ్రహ్మంగారు చెప్పినట్లు 2026 మే నెలలో ఖచ్చితంగా జరిగే 5 సంఘటనలు ఇవే. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు అంటే తెలుగు నేలపై తెలియని వారు ఉండరు. కాలజ్ఞానకర్తగా భవిష్యత్తును తన యోగ దృష్టితో కొన్ని వందల ఏళ్ల క్రితమే దర్శించి రాబోయే కాలంలో జరగబోయే వింతలు, విశేషాలు, విపత్తులను గ్రంథస్థం చేసిన మహనీయుడు ఆయన. బ్రహ్మంగారి గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన నోటి నుండి వెలువడిన ప్రతి మాట నేడు అక్షర సత్యమై మన కళ్ల ముందు కనిపిస్తుంది. పంది కడుపున ఏనువ పుట్టడం, ఆకాశంలో వింత వెలుగులు కనిపించడం, నీటితో దీపాలు వెలగడం వంటి ఎన్నో విషయాలను ఆయన ఆనాడే చెప్పారు. కలియుగం చివరలో ధర్మం ఎలా నశిస్తుందో, మనుషుల ప్రవర్తన ఎలా మారుతుందో ఆయన చాలా స్పష్టంగా వివరించారు. ఈ క్రమంలోనే 2026వ సంవత్సరం గురించి, ముఖ్యంగా మే నెలలో జరగబోయే కొన్ని కీలక పరిణామాల గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ప్రస్తావించారు. మరి 2026 మే నెలలో ఈ భూమిపై ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే బ్రహ్మంగారు ఏం చెప్పారో మీకు తెలుస్తుంది. అలాగే ఒక్కసారి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2026 మే నెల అనేది ప్రకృతి వైపరీత్యాలకు మరియు ఆర్థిక ఇబ్బందులకు కేంద్ర బిందువుగా మారబోతోంది. ఈ నెలలో భానుడు తన ప్రచండ రూపాన్ని ప్రదర్శిస్తాడు. ఎండలు తీవ్ర స్థాయికి చేరుకుంటాయి. మే నెల అంటే సాధారణంగానే ఎండలు ఎక్కువగా ఉంటాయి. కానీ 2026 మే నెలలో ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేని విధంగా నమోదవుతాయి. భూమి నిప్పుల కుంపటిలా మారుతుందని కాలజ్ఞానం చెబుతోంది. ఈ వేడిని తట్టుకోవడం సామాన్యులకు సాధ్యం కాదు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నపిల్లలు మరియు వృద్ధులు ఈ ఎండల ధాటికి అల్లాడిపోతారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో హెచ్చరించారు. ఈ నెలలో దేశాన్ని పాలించే నాయకుల మధ్య ఊహించని విధంగా ఒక పెద్ద వివాదం చెలరేగుతుంది. ప్రజలందరూ ఎంతో నమ్మకం పెట్టుకున్న ఒక నాయకుడికి సంబంధించిన ఒక రహస్యం బయటపడి రాజకీయంగా పెద్ద దుమారం రేగుతుంది. దీనివల్ల దేశ పరిపాలనలో స్తబ్దత ఏర్పడి ప్రజలలో ఆందోళన నెలకొంటుంది. బ్రహ్మంగారు చెప్పిన పాలకులకు పక్కలో బల్లెం అనే వాక్యానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ప్రజలు, ముఖ్యంగా హిందువులు, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ఆ నాయకుడెవరో తెలియదు. మరి బ్రహ్మంగారు చెప్పిన ఆ నాయకుడు ఎవరో తెలియాలంటే వేచి చూడాల్సిందే. అంతేకాకుండా 2026 మే నెలలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. సామాన్యుడు ఒక పూట భోజనం చేయాలంటేనే ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా వంట నూనె ధరలు ఊహించని విధంగా పెరిగిపోతాయి. పండించే పంటలు తగ్గిపోవడం, నిల్వలు లేకపోవడంతో మార్కెట్లో ధరల నియంత్రణ తప్పుతుంది. దీంతో పాటు రవాణా రంగానికి కీలకమైన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఇంధన ధరల పెరుగుదల వల్ల ప్రతి వస్తువు ధరపై దాని ప్రభావం పడుతుంది. ఇది కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక ఆర్థిక మాంద్యంలాగా పరిణమిస్తుంది. ప్రజలు సంపాదించే డబ్బు ఖర్చులకే సరిపోదని, పొదుపు అనేది ఒక కలగా మారుతుందని ఆయన ఆనాడే హెచ్చరించారు. ఇకపోతే సామాన్యులు మరియు ధనికులు సైతం ఎంతో ఇష్టంగా భావించే బంగారం ధరలు కూడా ఈ సమయంలో చుక్కలను తాకుతాయి. బంగారం కొనుగోలు చేయడం సామాన్యుడికి అందని ద్రాక్షలా మారుతుంది. విలువైన లోహాల ధరలు పెరగడం వల్ల మార్కెట్లో అనిశ్చితి ఏర్పడుతుంది. దొంగతనాలు, దోపిడీలు పెరిగే అవకాశం ఉందని, మనుషులు డబ్బు కోసం ఎంతటి నీచానికైనా ఒడిగడతారని కాలజ్ఞానం చెబుతోంది. ఈ నెలలో కేవలం వాతావరణం, ధరలే కాకుండా సామాజికంగా కూడా అనేక మార్పులు వస్తాయి. మనుషుల మధ్య నమ్మకం తగ్గిపోతుంది. రక్త సంబంధీకుల మధ్య కూడా ఆస్తుల కోసం గొడవలు జరిగి ప్రాణాలు తీసుకునే వరకు వెళతారని బ్రహ్మంగారు చెప్పారు. ధర్మం 4 పాదాల మీద నడవాల్సిన చోట కేవలం ఒక్క పాదం మీదనే కుంటుతూ నడుస్తుంది.
కుల మతాల పేరుతో గొడవలు సృష్టించే నాయకులు ఎక్కువవుతారు. దీనివల్ల అమాయక ప్రజలు బలి అవుతారు. ఈ నెలలో కొన్ని చోట్ల అకాల వర్షాలు, మరికొన్ని చోట్ల కరువు పరిస్థితులు ఒకేసారి కనిపిస్తాయి. ఇది ప్రకృతి సమతుల్యత దెబ్బతిన్నడానికి సంకేతం. అంతేకాదు, ఒక టీ కుట్టువాడు భారతదేశాన్ని ఏలుతాడని బ్రహ్మంగారు చెప్పారు. ప్రధానమంత్రి మోదీ గారి విషయంలో ఇది అక్షర సత్యమైందనే చెప్పుకోవాలి. 2026 మే నెలలో రాజకీయంగా కూడా పెను మార్పులు సంభవిస్తాయి. దేశాధినేతల మధ్య అభిప్రాయ భేదాలు పెరిగి యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయి. అగ్రరాజ్యాల మధ్య పోటీ వల్ల సామాన్య దేశాలు నలిగిపోతాయి. నాయకులు తమ స్వార్థం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెడతారు. ఈ నెలలో ఒక తెల్లటి పిచ్చుక వచ్చి తిరుపతి ఆలయం దగ్గరికి వచ్చి గట్టిగా అరుస్తుంది. ఆ అరుపు విన్న వారందరూ గుడ్డివారిగా మారిపోతారు అని కాలజ్ఞానంలో ఉంది. అలాగే ఈ నెల చివర్లో తూర్పు తీర ప్రాంతాల్లో ఒక వింతైన ప్రకృతి వైపరీత్యం సంభవిస్తుంది. ఇది తుఫాను కాదు, భూకంపం కాదు, కానీ సముద్రపు నీరు వింత రంగులోకి మారడం, సముద్రపు గర్భం నుండి వింత శబ్దాలు రావడం వంటివి జరిగి మత్స్యకారులు మరియు తీర ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతారు. ఇది రాబోయే పెద్ద ఉపద్రవానికి ఒక హెచ్చరిక కావచ్చు. ఈ సంవత్సరం చివర్లో వింత జంతువు ఒకటి పుట్టును, దానివల్ల వింత రోగం వచ్చును అని బ్రహ్మంగారు చెప్పారు. అంటే వైద్య రంగానికి అంతుచిక్కని ఒక వింత వ్యాధి ప్రబలుతుంది. ఇది జంతువుల నుండి మనుషులకు సోకే అవకాశం ఉందని, దీని లక్షణాలు చాలా వింతగా ఉంటాయని బ్రహ్మంగారు సూచించారు. ఈ వ్యాధి కారణంగా ప్రజలలో భయం పెరిగి ప్రయాణాలపై ఆంక్షలు విధించే పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. ప్రస్తుత వైద్య విధానాలకు ఇది ఒక పెద్ద సవాలుగా మారుతుంది అని బ్రహ్మంగారు వివరించారు. అలాగే ఈ నెలలో దేశంలోని ఒక పురాతనమైన శైవ క్షేత్రంలో ఒక గొప్ప మహిమ వెలుగు చూస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా మూతబడి ఉన్న ఒక ఆలయ గర్భగుడి నుండి దివ్యమైన జ్యోతి కనిపించటం, లేదా శివలింగం నుండి విభూది, పాలు వంటివి వాటంతట అవే ఉద్భవించటం వంటి అద్భుతం జరుగుతుంది అని కాలజ్ఞానంలో ఉంది. కలియుగంలో ధర్మాన్ని రక్షించడానికి ఆ పరమేశ్వరుడే తన ఉనికిని చాటుకుంటున్నాడని, ఇది చూసిన నాస్తికులు కూడా ఆస్తికులుగా మారతారని కాలజ్ఞానంలో చెప్పబడింది. 2026వ సంవత్సరంలో ఒక కుక్క కడుపున కప్ప పిల్లలు పుడతాయని, అది జరిగిన నెల రోజుల్లో మన దేశంలో పెద్ద సునామీ వస్తుందని బ్రహ్మంగారు చెప్పారు. పవిత్ర నదులైన గంగా, యమున వంటివి కొన్ని ప్రాంతాలలో ఎండిపోతాయని, మరికొన్ని చోట్ల సముద్రం పొంగి భూమిని కబలిస్తుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇక రానున్న రోజుల్లో భారతదేశంలో పాలనలోనూ ఇతర రంగాలలోనూ స్త్రీల ప్రాధాన్యత పెరుగుతుందని, వారు పురుషులతో సమానంగా అన్ని పనులు చేస్తారు. అంతేకాదు, పురుషులు ఇంట్లో ఉండి ఇంటి పనులు చేసే రోజులు వస్తాయని కాలజ్ఞానంలో ఉంది. అలాగే ఈ నెలలో ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ఉన్నట్టుండి సూర్యోదయం అవుతుంది. ప్రజలు భయాందోళనలకు గురి అవుతారు. అలాగే రాబోయే రోజుల్లో మనుషులు 30 ఏళ్ల కంటే ఎక్కువ కాలం బ్రతకరట. కొంతమంది గుండెపోటు, అనారోగ్య సమస్యలతో మరణిస్తే మరికొంతమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతారు. భవిష్యత్తులో మానసిక రోగులు ఎక్కువ అయిపోతూ ఉంటారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. కూరగాయలు, పండ్లు తమ రుచిని కోల్పోతాయి. సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళికి ముప్పు తెస్తారు. అలాగే ఈ నెల చివర్లో నీటి కొరత ఏర్పడుతుంది. నీటి కోసం ప్రజలు తన్నుకు చస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. మత కలహాలు పెరిగిపోతాయి. ఒకరి దేవుడిని ఒకరు నిందించుకుంటూ ఉంటారు. కానీ చివరికి అందరూ ఒక్కటే అనే సత్యం తెలుసుకుంటారు అని బ్రహ్మంగారు చెప్పారు. నరుడు నక్కలాగా ఊల వేస్తాడు, నక్క నందిలాగా రంకెలు వేస్తుంది, పందులు నాయనా అని కూతలు పెడతాయి, ఏనుగులు అమ్మ అని కేకలు వేస్తాయి. ఇక రాబోయే రోజుల్లో 15 సంవత్సరాల ఆడపిల్లలు కూడా గర్భవతులు అవుతారు. అలాగే మనం పీల్చే గాలిని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చి శ్రీవారి కుడి భుజం పగులుతుంది. ఈశాన్య దిశలో ఉన్న ఒక గ్రామంలో ఒక మహిళ గర్భం దాలుస్తుంది. ఆ గర్భం పగిలిపోయి ఒక బిడ్డ పుడుతుంది. ఆ సమయంలో ఆకాశంలో నుండి మెరుపులు పడి అక్కడి ప్రజలు మరణిస్తారు. అతి తిండి, అతి నిద్ర వలన మానవులు అనేక రకాల రోగాల బారిన పడతారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. స్థిర నివాసం అన్నది లేక ప్రజలు ఒక చోటు నుండి ఇంకొక చోటుకి సంచరిస్తూ ఉంటారు. 2026లో విజయవాడలో ఉన్న కృష్ణా నది నీరు కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది.
ఒకవేళ జల ప్రళయం ఏర్పడి లేదా ఏదైనా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యాం బీటలు పడితే కృష్ణానది నీరు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంటుంది కనుక దుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణానది తాకితే మాత్రం ఎన్నో ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. ఏనుగులు పంది పిల్లల్ని కంటాయి, పందులు కోతుల్ని కంటాయి. అంతేకాదు ఈ సంవత్సరం చివర్లో పల్నాడులోని ఒక బ్రాహ్మణుడి ఇంటి దగ్గర ఉండే కాకరకాయ చెట్టుకు చింతకాయలు కాస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ముందు ముందు ఈ జగమంతా అనాథ పిల్లలతో నిండిపోతుంది. చాలామంది ఆడవారు పిల్లల్ని కనేసి వారిని రోడ్డు మీద వదిలేస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మక్కా మసీదులో నల్లపంది పుడుతుంది. ఆ పంది వలన మహమ్మదీయుల మధ్య గొడవలు చెలరేగుతాయి. ఆ పందిని పట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు అది విజయవాడ కృష్ణానది దగ్గరకు వచ్చి మాయమవుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. నెల్లూరు జిల్లాలో చిలక మాట్లాడుతుంది, మాట్లాడడమే కాదు కాలజ్ఞానాన్ని కూడా బోధిస్తుంది అని బ్రహ్మంగారు చెప్పారు. 7 ఏళ్ల పసిబాబు భవిష్యత్తు గురించి చెప్తాడు అని కాలజ్ఞానంలో ఉంది. ఇది ఆల్రెడీ జరిగిపోయిందేనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2020లో కరోనా వస్తుందని అభిజ్ఞ ఆనంద్ ఫ్యూచర్ని అంచనా వేసి చెప్పాడు. అంతేకాదు అభిజ్ఞ చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. ఇది ఖచ్చితంగా అభిజ్ఞ గురించే అని మనం అర్థం చేసుకోవచ్చు. మజ్జిగ కంటే కళ్ళు మంచివి అని చెప్పి ప్రజలు మజ్జిగ తాగటం మానేస్తారు, కళ్ళు ఇష్టంగా తాగుతారు అని కాలజ్ఞానంలో ఉంది. ఋతువులన్నీ అస్తవ్యస్తంగా మారిపోతాయి. పంటల్లో చీడలు విపరీతంగా పెరిగిపోతాయి. బర్రె కడుపున గొర్రె పిల్ల పుడుతుంది. అక్రమ సంబంధాలు పెట్టుకునే వారికి ఎలాంటి శిక్షలు ఉండవు. మేక మనిషిగా అవతారం ఎత్తుతుంది, మనుషుల మీద పెత్తనం చెలాయిస్తుంది అని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు వావి వరసలు మర్చిపోయి కూతుళ్ళు కొడుకులు కన్న తల్లిదండ్రులను చంపుతారు. అలాగే తల్లిదండ్రులే పిల్లలను కడతేరుస్తారు. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఒకరి భార్యను మరొకరు వశపరుచుకుంటూ ఉంటారు. స్త్రీ పురుషులు కామపీడితులు అవుతూ ఉంటారు. అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్త భార్యను చంపుకుంటారని కాలజ్ఞానంలో ఉంది. అంతేకాదు కొన్ని ప్రాంతాలు జలమయం అవుతాయి, మరికొన్ని ప్రాంతాలు కొత్తగా ఆవిర్భవిస్తాయి. అంతేకాదు దేవాలయాలపై దాడులు జరుగుతాయి. చాలా దేవాలయాలు భక్తులు రాక శిథిలావస్థకు చేరుకుంటాయి. కొన్నేళ్లకు పూజారులు కూడా దేవాలయాలను వదిలేసి తమ వృత్తిని వదిలేసి వేరే వృత్తిలోనికి వెళ్ళిపోతారు. దేవుణ్ణి పూజించేవారు కరువవుతారు. ఆంధ్రప్రదేశ్లోని ఒక ఇనుప స్తంభానికి ఆకులు పువ్వులు పూస్తాయి. ఆ వింతను చూడడానికి ప్రజలు పోటెత్తుతారు అని బ్రహ్మంగారు చెప్పారు. ప్రజలు ఉన్న పలంగా ఉద్యోగాలు కోల్పోతారని, రోడ్డున పడతారని కాలజ్ఞానంలో ఉంది. స్త్రీ పురుషులు ప్రేమలు స్వేచ్ఛ అనే పేరుతో చేయకూడని పనులెన్నో చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు. ఈ విషయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. అలాగే ఈ సంవత్సరంలో ఇంకో కొత్త రోగం పుట్టబోతుంది. రోగం వలన శరీరం పైన బొబ్బలు వచ్చి చాలామంది మనుషులు మరణిస్తారు అని కాలజ్ఞానంలో ఉంది. ఒక అమావాస్య నాడు తిరుమల కొండపైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. ఇక దేవతా వృక్షమైన వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి. అలాగే చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను ఏర్పడుతుంది. ఈ తుఫాను ప్రభావంతో టవర్లన్నీ కూలిపోతాయి. ఫోన్లు కూడా కొన్ని రోజులు పనిచేయవు. రాబోయే రోజుల్లో శత్రువులు పెరిగిపోయి ఒకరిపైన ఒకరు చేతబడులు చేసుకుంటూ ఉంటారు. అతిగా తినటం అలాగే అతిగా నిద్రించడం వల్ల అనేక కొత్త రోగాలు ఏర్పడతాయి. సులభంగా డబ్బు సంపాదించాలని దొంగ స్వాములు పెరిగిపోతారు. ప్రజలకు మాయమాటలు చెప్పి ధనాన్ని దోచుకుంటారు. రోజురోజుకు ధర్మం నశించిపోయి అధర్మమే గెలుస్తుంది. అంతేకాదు గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వాన కురుస్తుంది. ప్రజలు మన దేశ సాంప్రదాయాలను వదిలి ఇతర దేశాల సాంప్రదాయాలను అనుసరిస్తారు. హత్యలకు రేపులకు సినిమాలు ఇన్స్పిరేషన్గా ఉంటాయి. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎంతైనా సరే తెగిస్తూ ఉంటారు. ఎన్ని నాటకాలైనా ఆడుతూ ఉంటారు. అంతేకాదు భవిష్యత్తులో 2 మగవాళ్ళు అలాగే 2 ఆడవాళ్ళు అంటే ఆడ మగ పెళ్లి చేసుకుంటారు అని వారి కడుపున బిడ్డ జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పుడు రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాము. హోమ్ సెక్స్ మ్యారేజెస్ లీగల్ అయిపోయాయి. మగవారు ఆడవారు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అంతేకాదు లింగ మార్పిడి చేసుకున్న వారు హోమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు. ఇప్పుడు భారతదేశంలో కూడా మగ ఆడ పెళ్లి చేసుకుంటూ ఉన్నారు.
అంటే బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇలా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాలను చెప్పారు. వాటిలో కొన్ని జరిగాయి, కొన్ని త్వరలో జరగబోతాయి. ఇక ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన వాటిల్లో ఆల్రెడీ జరిగిపోయిన వాటి గురించి తెలుసుకుందాము. బ్రహ్మంగారు పరిపూర్ణాచార్య ప్రకృతాంబ దంపతులకు బ్రహ్మాండపురి అనే గ్రామంలో సరస్వతీ నది ఒడ్డున జన్మించారు. రికార్డుల ప్రకారం ఆయన 1608లో పుట్టారని ఉంది. ఆయన విశ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాల గురించి చెప్పారు. మొత్తం 14,000 సంఘటనల గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ప్రస్తావించారు. వాటిల్లో ఇప్పటి వరకు కొన్ని నిజమయ్యాయి. ఒక అంబ 16 ఏళ్ళు రాజ్యం వెళుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్లే ఇందిరాగాంధీ గారు 15 సంవత్సరాల 300 రోజులు భారతదేశాన్ని చాలా బలంగా పాలించారు. శ్వేతముఖులు భారతదేశాన్ని పాలిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే తెల్లవాళ్ళు భారతదేశాన్ని చాలా సంవత్సరాలు పాలించారు. అంటే ఇది కూడా నిజమైంది. తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. అంటే యాక్టర్లు రాజకీయాల్లోనికి వస్తారని అర్థం. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ఎన్టీఆర్ గారు, ఏజీఆర్, జయలలిత, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా చాలామంది రాజకీయాల్లోనికి వచ్చారు. చాలామంది యాక్టర్లు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. అలాగే శనిగ్రహం మిథున రాశిలోనికి వచ్చినప్పుడు మరణాలు సంభవిస్తాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. 1913, 1943, 1973, 2003 ఈ సంవత్సరాల్లో శని మిథున రాశిలోనికి వచ్చింది. బ్రహ్మంగారు చెప్పినట్లుగానే 1913లో మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు దేశాల మధ్య గొడవలు మొదలై దాదాపు 3.5 కోట్ల మంది మరణించారు. 1943లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు దాదాపు 7 కోట్ల మంది చనిపోయారు. 1973, 1975 మధ్యలో చైనాలో ఒక డ్యామ్ కూలి 2 లక్షల మంది చనిపోయారు. 2003లో ఇరాక్లో యుద్ధం మొదలై 2 లక్షల మంది వరకు చనిపోయారు. ఇలా బ్రహ్మంగారు ఎన్నో సంఘటనల గురించి చెప్పారు. వాటిల్లో చాలా వరకు నిజమయ్యాయి. గట్టివాడైన పొట్టివాడు దేశాన్ని పాలిస్తాడు అని, ఆకాశంలో పక్షి వాహనాలు కూలి మరణాలు సంభవిస్తాయని, హైదరాబాదులో తుర్కషులు హిందువులు ఒకరికొకరు చంపుకుంటారు అని, జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని, విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకను కనిపెట్టలేరు అని, ఇలా మనం ఇప్పుడు చూస్తున్న ఎన్నో వింతలు విచిత్రాల గురించి బ్రహ్మంగారు అప్పట్లోనే కాలజ్ఞానంలో రాసిపెట్టారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.